హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆపరేటర్ ప్రెసిడెన్సీ అండ్ అసోసియేటివిటీ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేటర్ ప్రెసిడెన్సీ అండ్ అసోసియేటివిటీ. ఫ్రెండ్స్, మీకు ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు స్క్రీన్ పైన ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. దీన్ని ఇవాల్యుయేట్ చేసి ఒకసారి ఆన్సర్ని వెరిఫై చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కదా, దీన్ని సాల్వ్ చేస్తే అందరికీ సేమ్ ఆన్సర్ రాదు. సో అందరికీ సేమ్ ఆన్సర్ ఎందుకు రాదంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 4 + 3ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని 4తో మల్టిప్లై చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 3ని 4ని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని 4కి యాడ్ చేస్తారు. సో అందుకని ఏంటంటే అందరికీ సేమ్ ఆన్సర్ రాదు. సో ఎగ్జాంపుల్ ఎలా, కొంతమంది ఏం చేస్తారు ఫస్ట్ 4 + 3ని యాడ్ చేస్తారు, 7 వస్తుంది. 7 × 4 28 వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు ఫస్ట్ 3ని 4ని మల్టిప్లై చేస్తారు, 12 వస్తుంది. 12 + 4 16 వస్తుంది. సో అందరికీ సేమ్ ఆన్సర్ రాదు. సో ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే ఈ ఎక్స్ప్రెషన్లో 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మల్టిప్లికేషన్. సో ఈ రెండింటిలో ఫస్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రాబ్లం. ఎలా అయితే మనకి ఈ ప్రాబ్లం వస్తుందో సిస్టమ్ కూడా అదే ప్రాబ్లం వస్తుంది. అంతే కదా, మనకి ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ మనం ప్లస్ని అప్లై చేయాలా లేకపోతే మల్టిప్లికేషన్ అప్లై చేయాలనేది మనకి కన్ఫ్యూజన్ అనమాట. సో ఎలా అయితే మనకి ఇలా కన్ఫ్యూజన్ వచ్చిందో సిస్టమ్కి కూడా సేమ్ కన్ఫ్యూజన్ వస్తుంది. సో దీని సొల్యూషన్ ఏంటి, దీని సొల్యూషన్ ఏంటంటే సిస్టమ్ ఏం చేస్తుంటే 2 ప్రిన్సిపల్ని ఫాలో అవుద్ది. అవేంటంటే ఒకటి అసోసియేటివిటీ, ఇంకోటి ప్రెసిడెన్సీ. ఈ 2 రూల్స్ని ఫాలో అయ్యి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇవల్యూషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ C++ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీంట్లో ఫస్ట్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుందా, మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగితే మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మన ప్రోగ్రామ్లో రాయొచ్చు. అంటే మన ప్రోగ్రామ్లో మన ఎక్స్ప్రెషన్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయలేం కదా. సో మన ప్రోగ్రామ్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటే కంపల్సరీగా మనం ఏంటంటే అవి ఎలా ఇవాల్యుయేట్ అవుతుందనేది కూడా మనం తెలుసుకోవాల్సింది అనమాట. సో ఎలా అంటే ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తారంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయాలంటే సిస్టమ్ ఏం చేస్తారంటే 2 రూల్స్ని ఫాలో అవుద్ది. అవేంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ అండ్ అసోసియేటివిటీ. ఇవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, లైక్ బోర్డ్ మాస్ ఇన్ ఆల్జీబ్రా, C++ ఆపరేటర్స్ హ్యావ్ రూల్స్ టు డిటర్మైన్ హౌ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్. సో ఎలా అయితే మ్యాథ్స్లో బోర్డ్ మాస్ ఉంటుందో అలానే C++లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ని ఫాలో అయ్యి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేస్తాయి. ఆ రూల్స్ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆపరేటర్ ప్రెసిడెన్సీ ఒకటి, ఇంకోటి ఆపరేటర్ అసోసియేటివిటీ అనేది రూల్స్ అనమాట. ఈ 2 రూల్స్ని ఫాలో అయిపోయి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేస్తుంది. సో నెక్స్ట్ అసలు ఈ ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటే అర్థం ఏంటంటే ద ఆపరేటర్ ప్రెసిడెన్సీ డిఫైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఆపరేటర్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఒకటి మల్టిప్లికేషన్ ఒకటి. దీంట్లో దేన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎవరు చెప్తారంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ అనేది చెప్తారనమాట. సో ఈ ఆపరేటర్ ప్రెసిడెన్సీలో ఏముంటాయంటే ఆపరేటర్కి ప్రెసిడెన్సీ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ని బట్టి మనకి ఆపరేటర్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ద ఆపరేటర్స్ విత్ హై ప్రెసిడెన్సీ ఆర్ ఇవాల్యుయేటెడ్ బిఫోర్ ద ఆపరేటర్స్ విత్ లో ప్రెసిడెన్సీ. ప్రతి ఆపరేటర్కి ప్రెసిడెన్సీ ఉందని చెప్పా కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవాల్యుయేట్ అవుతాయి అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటాం. అర్థమవుతుందా? సో సింపుల్ చెప్పాలంటే ఏంటి, సిస్టమ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అంటే దీన్ని సాల్వ్ చేయాల్సినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే 2 రూల్స్ ఫాలో అవుద్ది. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఇలా మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్లో దేన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనేది మనకి ఆపరేటర్ ప్రెసిడెన్సీని బట్టి తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీని ఫాలో అవుద్ది. సో దీని ప్రకారం ఏంటంటే ఏవైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయో దీంట్లో మనకి మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, రిమైండర్ వీటికి హై ప్రియారిటీ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే ప్లస్ మైనస్తో కంపేర్ చేస్తే. సో వీటికి హై ప్రియారిటీ ఉంటుంది, వీటికి లో ప్రియారిటీ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి హై ప్రియారిటీ దేనికి ఉంది, మల్టిప్లికేషన్కి ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3 × 4 ఎంత వస్తుంది, 12. నెక్స్ట్ ఏంటి
ఒకటే ఆపరేటర్ ఉంది కాబట్టి ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 4 + 12 ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. అర్థమవుతుందా? సో, సిస్టమ్ ఏం చేస్తదంటే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్సీని ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. ఇక్కడ చూడండి. హియర్ ద మల్టిప్లికేషన్ హ్యాస్ హై ప్రెసిడెన్సీ దాన్ ద ప్లస్. సో, ఫస్ట్ 3 × 4 ఈజ్ evaluated first. Then after the result is added to 4 and that will be the final result. అంతే కదా? సో, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండిట్లో హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికుంది? మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఇది జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏం జరుగుతుంది? అడిషన్ జరుగుతుందన్నమాట. సో, దీన్నే మనం ఏమంటామంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ రూల్ అని అంటాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఎక్స్‌ప్రెషన్ కన్సిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ విత్ సేమ్ ప్రెసిడెన్సీ. ఇక్కడ తీసుకుంటే ఈ ఎక్స్‌ప్రెషన్‌లో మనకి ఈ డిఫరెంట్ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయింది. దాని వల్ల ప్లస్ ఎగ్జిక్యూట్ అయింది. అలా కాకుండా ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. దాంట్లో సేమ్ ప్రెసిడెన్సీ ఉన్న ఆపరేటర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌ప్రెషన్ తీసుకోండి. దీంట్లో 4/2 × 3 దీంట్లో 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటేమో డివిజను, ఒకటేమో మల్టిప్లికేషన్. సో, ప్రెసిడెన్సీ ప్రకారం ఈ రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది. 2 సేమ్ ప్రయారిటీయే. అంతే కదా? 2 సేమ్ ప్రయారిటీ. ఇప్పుడు దీంట్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ డివిజన్ ఎగ్జిక్యూట్ చేయాలా? మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయాలా? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే అప్పుడు మనం సెకండ్ రూల్‌కెళ్ళాలి. ఆ సెకండ్ రూల్ ఏంటంటే అసోసియేటివిటీ. ఆపరేటర్ అసోసియేటివిటీ అంటాం. సో, ఇదేం చెప్తుందంటే ద అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఆపరేటర్స్ ఆఫ్ ఈక్వల్ ప్రెసిడెన్సీస్ ఆర్ ఇవాల్యుయేటెడ్. అంటే ఒక ఎక్స్‌ప్రెషన్‌లో సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎవరు చెప్తారంటే అసోసియేటివిటీ చెప్తది. అసోసియేటివిటీ అంటే ఏంటంటే ద ఆపరేటర్ అసోసియేటివిటీ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఆపరేటర్స్ విత్ ద సేమ్ ప్రెసిడెన్సీ ఆర్ ఇవాల్యుయేటెడ్. ఇట్ కెన్ బి ఐదర్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. సో, సింపుల్ చెప్పాలంటే ఈ అసోసియేటివిటీ ఏం చెప్తది? డైరెక్షన్ చెప్తది. అంటే ఎక్స్‌ప్రెషన్‌ని లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇవాల్యుయేట్ చేయాలా? లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇవాల్యుయేట్ చేయాలనేది చెప్తదనమాట. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఆపరేటర్ అసోసియేటివిటీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఎక్స్‌ప్రెషన్‌లో సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఈ అసోసియేటివిటీని మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్‌లో ఆపరేటర్స్‌కి ప్రెసిడెన్సీ ఆర్డర్ ఉంటుంది. అసోసియేటివిటీ కూడా ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఆపరేటర్స్. సో, వీటికి ఫస్ట్ హై ప్రయారిటీ ఉంటుంది. వీటి తర్వాత దీనికి సెకండ్ హై ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ వీటికి థర్డ్ హై ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రయారిటీ, సిక్స్త్ ప్రయారిటీ ఇట్లా సో ఆన్. ఇవన్నీ మనకి ఆపరేటరీ ప్రెసిడెన్సీస్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 4/2 × 3 ఇదే కదా మన ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైంది? ఈ ఎక్స్‌ప్రెషన్‌లో 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి డివిజను, ఒకటి మల్టిప్లికేషన్. ఈ రెండిటికి సేమ్ ప్రయారిటీ కదా! మనం ఏం చేయాలి? అసోసియేటివిటీని ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? సో, దీని ప్రకారం మన ఆపరేటర్స్ ఏంటి? డివిజన్, మల్టిప్లికేషన్. సో, డివిజన్, మల్టిప్లికేషన్‌కి మనం ఫాలో అవ్వాల్సిన డైరెక్షన్ ఏంటి? లెఫ్ట్ టు రైట్. అంటే ఫస్ట్ లెఫ్ట్‌లో ఉన్న ఆపరేటర్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రైట్‌లో ఉన్న ఆపరేటర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో, దాని ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి? 4/2 చేయాలి. సో, 4/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇంటూ 3. 2 × 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమైంది కదా! ఏంటి? ఒక ఎక్స్‌ప్రెషన్‌లో డిఫరెంట్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం ఆపరేటర్ ప్రెసిడెన్సీ రూల్‌ని ఫాలో అవుతాం. ఒక ఎక్స్‌ప్రెషన్‌లో సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం ఆపరేటర్ అసోసియేటివిటీని ఫాలో అవుతాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మీకు క్లియర్‌గా మొత్తం ఈ ప్రెసిడెన్సీ అంటే ఏంటి? అసోసియేటివిటీ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ తీసుకున్నా చూడండి. మొత్తం దీంట్లో మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ అనే వేరియబుల్ ఉంది. దాంట్లో 10 అనే వాల్యూ ఉంది. బి అనే వేరియబుల్ ఉంది. దాంట్లో 3 అనే వాల్యూ ఉంది. సి అనే వేరియబుల్ ఉంది. దాంట్లో 2 అనే వాల్యూ ఉంది. డి అనే వేరియబుల్ ఉంది. దాంట్లో 3 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ మనకి ఎక్స్‌ప్రెషన్ ఉంది. a + b - c × d రిమైండర్ a/b ఇది ఎక్స్‌ప్రెషన్. సో, దీంట్లోకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే ఇలా ఉందన్నమాట. సో, దీన్ని సాల్వ్ చేయాలి మనం. సో, దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి మొత్తం మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? 2 రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఒకటేంటి ప్రెసిడెన్సీ, ఇంకోటేంటి అసోసియేటివిటీ. ప్రెసిడెన్సీ ఎప్పుడు ఫాలో అవ్వాలి? డిఫరెంట్ ప్రయారిటీస్ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు ప్రెసిడెన్సీని ఫాలో అవ్వాలి. సేమ్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి? అసోసియేటివిటీని ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 5 ఆపరేటర్స్ ఉన్నాయి. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, రిమైండర్, డివిజన్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు
ఈ ప్లస్ మైనస్ కంటే మనకి మల్టిప్లికేషన్కి డివిజన్కి నెక్స్ట్ రిమైండర్కి హై ప్రయారిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి, ఈ మూడిట్లో దేన్ని ఒక దాన్ని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో దేన్ని ఒక దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. అంటే ఏంటి, ఫస్ట్ ప్లస్ మైనస్ కంటే ముందు వీటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ మూడిట్లు దేన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలంటే ఈ మూడింటికి సేమ్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసోసియేటివిటీ రూల్ని ఫాలో అవ్వాలి. సో దాని ప్రకారం మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్కి అసోసియేటివ్ రూల్ ఏంటి, మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఇవాల్యుయేట్ చేయాలి. సో దీంట్లో ఈ మూడిట్లో లెఫ్ట్ ఫస్ట్ ఆపరేటర్ ఏంటిది అది 2 × 3. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి, 10 + 3 - 2 × 3 ఎంత వస్తుంది మనకి 6. నెక్స్ట్ ఏంటి రిమైండర్, నెక్స్ట్ 10, నెక్స్ట్ /3. ఇది ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మళ్ళీ ఏంటి మనకి ఇక్కడ 4 ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ 4 ఆపరేటర్స్లో హై ప్రయారిటీ దేనికి ఉంటుంది, రిమైండర్ ఆపరేటర్కి ఉంటుంది, నెక్స్ట్ డివిజన్ ఆపరేటర్కి ఉంటుంది. సో ఈ రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఫస్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మళ్ళీ మనం దేన్ని ఫాలో అవ్వాలి, ఆపరేటర్ అసోసియేటివిటీని ఫాలో అవ్వాలి. సో దాని ప్రకారం మనకి ఏంటి రూలు, లెఫ్ట్ నుంచి రైట్కి ఇవాల్యుయేట్ చేయాలి. అంటే దీంట్లో లెఫ్ట్ ఆపరేటర్ ఏంటి, డివిజన్. సో ఫస్ట్ మనకి ఈజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీని ప్రకారం ఏంటి, మనం 6ని 10తో డివిజన్ చేసి రిమైండర్ తీసుకుంటున్నాం. మనం ఇది రిమైండర్ ఆపరేటర్ కాబట్టి రిమైండర్ తీసుకోవాలి. సో డివిజన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటీజర్ డివిజన్ జరుగుతుంది. 10 0 0. అర్థమవుతుందా? సో రిమైండర్ ఏమొస్తుంది, మనకి 6 వస్తుంది. అంటే ఈ ప్లేస్లో రిజల్ట్ ఏంటి, మనకి 6 అనమాట. సో దాని ప్రకారం మనం ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 10 + 3 - 6/3. ఇది ఎక్స్ప్రెషన్. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో మళ్ళీ 3 ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్, నెక్స్ట్ ఏంటి డివిజన్. సో వీటిలో హై ప్రయారిటీ దేనికి ఉంది, డివిజన్కి ఉంది. కాబట్టి నెక్స్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి, డివిజన్ని సాల్వ్ చేయాలి. సో దాని ప్రకారం ఏంటి, ఇప్పుడు మనం 6ని 3తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, కోషెంట్ తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇది కోషెంట్ ఆపరేటర్ కదా. సో 3 2s 6, రిమైండర్ ఎంత వస్తుంది 0, కోషెంట్ ఏమొస్తుంది 2. ఇప్పుడు 2ని తీసుకోవాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది మనకి ఎక్స్ప్రెషను, 10 + 3 - 2. ఇది మన ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మళ్ళీ మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి, అవేంటి ప్లస్ మైనస్. ఈ రెండింటికి మళ్ళీ ఈక్వల్ ప్రెసిడెన్సీ ఉంది. సో ఈక్వల్ ప్రెసిడెన్సీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ అసోసియేటివిటీని ఫాలో అవ్వాలి. అసోసియేటివ్ రూల్ ప్రకారం మనకి దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీంట్లో లెఫ్ట్ ఆపరేటర్ ఏంటి, ప్లస్. సో ఫస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సో 10 + 3 ఎంత వస్తుంది, మనకి 13 వస్తుంది. అర్థమవుతుందా? 13 - 2. సో ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుంది, మనకి 11 వస్తుంది. ఇదనమాట. ఇట్లా మనకి సిస్టమ్ ఏం చేస్తుంటే, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇప్పటిదాకా ఏదైతే క్రిటికల్గా చూసామో ఒకసారి సేమ్ దీన్నే ప్రోగ్రామ్లో రాసి చూద్దాము. మనకి రిజల్ట్ 11 వస్తుందో రాదో ఒకసారి చెక్ చేద్దాం. 11 వచ్చిందంటే ఏదైతే రూల్స్ మనం అనుకున్నామో అవన్నీ కరెక్ట్ అన్నట్టు. ఒకసారి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ కాపీ చేసాము. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చేస్తే మనకి ఆన్సర్ 11 రావాలి. ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను, మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది, మనకి 11 వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.